హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మరో 5 రోజుల తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారం పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టాన్ని కలిగి ఉంటారు, కానీ వారి గ్రహాల యొక్క ప్రభావాల వల్ల ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం మరియు మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా వీరు వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల ఈ రాశి వారు తమకున్న కోపాన్ని అలాగే మొండితనాన్ని తగ్గించుకుంటే వారి జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి మరో 5 రోజుల్లో వారి యొక్క గ్రహస్థితి కారణంగా రాజయోగాన్ని పొందబోతున్నారు. ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి వారి జీవితంలో ఇప్పటి వరకున్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త ఇంటిని కూడా నిర్మించుకుంటారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వస్తాయి. అలాగే ఈ రాశి వారు ఇప్పటి వరకు భూమికి సంబంధించిన విషయాల గురించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారికి ఉన్న అప్పులను కూడా తీర్చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా వీరికి ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో బాగా కలిసి రావడం కారణంగా అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సినీ రంగంలోనూ కళారంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వృషభ రాశి వారికి మరో 5 రోజుల్లో కలగబోయే రాజయోగం కారణంగా ఈ రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. అలాగే ఈ రాశి వారికి మరో 5 రోజులలో వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఒక నల్లని క్లాత్లో 250 గ్రాముల పట్టిక ఉంచి అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి మూటగట్టి దానిని మీ ఇంటి సింహద్వారం గుమ్మానికి కడితే మీ జీవితంలో వచ్చే సమస్యలతో పాటుగా మీకు పొంచి ఉన్న వాహన ప్రమాదాలు కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.